श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाणे भोगेन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश्वर शाश्वत चरण्य भवाप्तिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलंबम। అహోబిల శ్రీ నారసింహ దర్శనం కోసం వచ్చాం మనమంతా. ప్రహ్లాద నారసింహ నమో నమః. ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం ప్రహ్లాదుడి హిరణ్యకశిపు వధ ఈ అహోబిలలో జరిగింది. ఇది ప్రహ్లాద వరద అహోబిల నారసింహం. నృసింహావతార ఆవిర్భావం ఈ అహోబిల ఆలయంలోనే జరిగిందని ప్రతీతి. ఈ అహోబిలాన్ని నవనారసింహులు అంటారు. ఇక్కడ ఈ అహోబిల క్షేత్రంలో కింది క్షేత్రంలో ఇది తొలి నారసింహుడు ప్రహ్లాద నారసింహుడు అంటారు. ఈ కొండలలో ఉన్నటువంటి నారసింహుడు నవనారసింహులుగా ప్రసిద్ధి చెందారు. ఈ నరనారసింహులు ఉన్నటువంటి క్షేత్రం ఇది ప్రహ్లాద నారసింహుడు అహోబిల నారసింహుడు. నారసింహ అవతారాన్ని మనం ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటామంటే ఏ క్షణంలో ఆపద జరిగిందో, ఏ క్షణంలో మనకి కష్టాలు కలిగాయో ఆ క్షణంలో వెంటనే అవతరించి మన ఆదుకునేటువంటి కష్టాలను తీర్చేటువంటి భగవానుడు ఈ దశావతారాల్లో నృసింహ అవతారమే. సగము నారసింహుడు, సగము నరము, సగము సింహరూపంలో ఉన్నటువంటి ఈ నారసింహుడు వెలసినటువంటి ఈ క్షేత్రం అహోబిల నారసింహ క్షేత్రం, ప్రహ్లాద నారసింహ క్షేత్రం. దీని తర్వాత ఇక్కడే నృసింహుడు చెంచులక్ష్మిని ఈ ప్రాంతంలో వివాహం చేసుకున్నాడని, అవతారం చాలించి తిరిగి తను వైకుంఠం వెళ్ళినట్టుగా ఈ ప్రాంతంలో మనం చెప్తాం. ఇది నృసింహ ఆవిర్భవించినటువంటి క్షేత్రం, శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రం. ఇది ప్రహ్లాదుని కరుణించినటువంటి ఆలయం. ఈ ఆలయంలో ఈ నవనారసింహంలో ఈ అహోబిల కింద క్షేత్రంలో నరసింహుడు చాలా శాంతమూర్తిగా అమ్మవారితో కలిసి ఉంటాడు. ఇది అహోబిల నారసింహ క్షేత్రం.